హాయ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ 2 స్టోరీస్ చెప్పుకున్నాం. ఇప్పుడు థర్డ్ స్టోరీ. ఆ 2 స్టోరీస్ కూడా చాలామంది చూశారు, లైక్లు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ స్టోరీ చెప్పుకుందాం. విపరీతమైన దుమ్ము రేగుతూ ఉంది రోడ్డు మీద. వాహనాలు కూడా విపరీతంగా వేగంగా తిరుగుతూ ఉంది. విపరీతమైన ట్రాఫిక్. కానీ రోడ్డు పక్కన ఒక 2 సంవత్సరాల అబ్బాయి ఎంతో ఆనందంగా డ్రింక్ తాగుతున్నాడు. ఆ డ్రింకు తాగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. విపరీతమైన దుమ్ము ఫ్రెండ్స్. అతన్ని గమనిస్తూ వాళ్ళ బంధువులు కాస్త దూరంలో ఉన్నారనమాట. వాళ్ళు చిన్న చిన్న సామాను అమ్ముకుంటున్నారు తీర్థంలో. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కిచెన్స్, చిన్న చిన్న చైన్స్, బుడగలు ఇలాంటివన్నీ అమ్ముకుంటున్నారనమాట. కానీ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు, ఈ కుర్రాన్ని గమనిస్తూ ఉన్నారు. ఆ కుర్రాడికి 2 ఇయర్స్ అయినా సరే మొత్తం తీర్థం అంతా అటు ఇటు తిరుగుతూ తనకి ఇచ్చిన కూల్ డ్రింక్ని తాగుతూ ఎంతో ఆనందంగా వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్తున్నాడు, కాసేపు అటు తిరుగుతున్నాడు. వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్తున్నాడు, మళ్ళీ కాసేపు ఇటు తిరుగుతున్నాడు. ఎంతో ఆనందంగా ఉన్నాడు ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. దీనికి కారణం ఏంటని నేను కాసేపు వాళ్ళని అబ్జర్వేషన్ చేశానన్నమాట. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు ఆనందంగా చేసుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళు ఆనందంగా చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటారని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.